హలో ఆల్. వెల్కమ్ టు ఏజీ టెక్ ఇన్ తెలుగు. సో, ఈ లైవ్ స్ట్రీమ్‌లోని మీరు క్యాప్‌కట్‌కి సంబంధించిన వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్ అనేది చూడొచ్చు. సో, ఈ ట్యుటోరియల్‌లోని మీరు బేసిక్ లెవెల్‌లోనే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలానే మనకి క్యాప్‌కట్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏముంటాయంటే, మనకి ల్యాప్‌టాప్ అనేది ఖచ్చితంగా 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ ఉండాలి. అండ్ అలానే వీపీఎన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వీపీఎన్ అనేది లేకపోతే మనకి నెట్వర్క్ ఇష్యూస్ అని వస్తాయి. ఈ నెట్వర్క్ ఇష్యూస్ అన్నీ ఓవర్‌కమ్ చేయడానికి మనకి వీపీఎన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో, ఖచ్చితంగా వీపీఎన్ అయితే వాడండి. అండ్ నేను వీపీఎన్‌ని ప్రొవైడ్ చేస్తాను. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వీపీఎన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఈ ఫ్రీ వీపీఎన్ అనేది యాక్టివ్ అవ్వటానికి మీరు యాడ్స్ అయితే చూడాల్సింది ఉంటుంది. యాడ్స్ చూసిన తర్వాత మీకు వీపీఎన్ అనేది యాక్టివ్ అవుతుంది. సో, మనకింకా ప్రో ఫీచర్స్ కావాలంటే దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. బట్ మనకి సబ్స్క్రిప్షన్‌తో పెద్ద పనుండదు. మనకంతా ఫ్రీలో అయిపోవాలనుకుంటే ఆ వీపీఎన్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఈ డెస్క్‌టాప్ వెర్షన్‌కి మనం వీపీఎన్ కనెక్ట్ చేసిన తర్వాత నెట్వర్క్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. సో, వేరే కంట్రీ సర్వర్‌లో ఈ వీపీఎన్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి మనకి నెట్వర్క్ ఇష్యూ అనేది క్యాప్‌కట్‌లో మాక్సిమం రాదు. ఈ క్యాప్‌కట్‌లో అన్ని ప్రీ డిఫైన్డ్ ఉండటం వల్ల మనకి ఖచ్చితంగా నెట్వర్క్ అనేది ఉండాలి. నెట్వర్క్ లేకపోతే ఈ ఈ క్యాప్‌కట్ అనేది వర్క్ అవ్వదు. సో, వాటిలన్నిటిని ఓవర్‌కమ్ చేయడానికే వేరే వాళ్ళు ఈ వీపీఎన్ అనేది వాడతారు. సో, ఇండియాలో అయితే క్యాప్‌కట్ బ్యాన్ కాబట్టి ఈ వీపీఎన్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ వీపీఎన్ నుంచి మనం క్యాప్‌కట్‌ని వాడాలి. సో, ఈ ఫస్ట్ ట్యుటోరియల్ వల్ల మీరు బేసిక్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇంకా మీరు బేసిక్ నుంచి ప్రో లెవెల్‌కెళ్ళటానికి మీరు ప్రతి సండే, ప్రతి సాటర్‌డే నేను ఇలా లైవ్ స్ట్రీమ్ చేస్తా ఉంటాను. సో, వాటిల నుంచి మీరు ఈ లైవ్స్ నుంచి మీరు ట్యుటోరియల్స్ అయితే చూడొచ్చు. రీల్ ఎడిటింగ్ కూడా నేను ఫ్యూచర్‌లో నేను చేస్తాను. ఈ రీల్ ఎడిటింగ్ కూడా నేను చెప్తాను. ఈ రీల్ ఎడిటింగ్ వల్ల కూడా మీకు ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. సో, లేట్ చేయకుండా మనం లైవ్ స్ట్రీమ్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఎలా వాడాలి? ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? అనేది నేను ఈ బేసిక్ ట్యుటోరియల్‌లో చెప్తాను. సో, లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇచ్చిన వీపీఎన్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీరు వీపీఎన్ అయితే కనెక్ట్ చేయాల్సిందుంటుంది. సో, వీపీఎన్ కనెక్ట్ అయిన తర్వాత మీరు గూగుల్ క్రోమ్‌కెళ్ళండి. ఇక్కడ క్యాప్‌కట్ డెస్క్‌టాప్ ఫ్రీ అని ఉంటుంది. ఇక్కడ క్యాప్‌కట్ డాట్ కామ్ తోటి మనకొచ్చే ఫస్ట్ సైట్‌లోని మనం క్యాప్‌కట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్‌లోడ్ ఫ్రీ అని ఉంటుంది ఆప్షన్. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్‌గా ఈ క్యాప్‌కట్ ఇన్‌స్టాలర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి నాకిలా వస్తుంది. తర్వాత ఇన్‌స్టాల్ పై మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యెస్ అని క్లిక్ చేస్తే మనం ఇన్‌స్టాలర్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. సో, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను దీన్నైతే స్కిప్ చేస్తాను. సో, తర్వాత మీకు క్యాప్‌కట్ అనేది డైరెక్ట్‌గా ఇన్‌స్టాలర్ నుంచి తర్వాత ఇన్‌స్టాల్ అవుతుంది. అది కూడా ఒక 600 ఎంబీ, 700 ఎంబీ అలా తీసుకొని ఆహ్, అది ఇన్‌స్టాల్ అవుతుంది. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. వెయిట్ చేయండి. నెక్స్ట్ మన క్యాప్‌కట్ ఇక్కడ సెర్చ్ చేసుకొని క్యాప్‌కట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు లోడ్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. ఇది సిస్టమ్ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. సో, మనకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ మనం చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడుంటాయి. నెక్స్ట్ ఇక్కడ మన క్రియేట్ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయంగానే మనకి క్యాప్‌కట్ అనేది లోడ్ అవుతుంది. ఇది క్యాప్‌కట్ ఇంటర్ఫేస్. ఈ క్యాప్‌కట్ ఇంటర్ఫేస్‌లో మనకి ఇంపోర్ట్ సెక్షన్, ప్లేయర్ సెక్షన్ అలానే మన వీడియో డీటెయిల్స్ గాని, వీడియో మేనేజ్‌మెంట్ సెక్షన్ గాని ఇక్కడ ఉంటుంది. ఇది టైమ్‌లైన్ సెక్షన్. ఇది మొత్తం టైమ్‌లైన్ సెక్షన్ అంటారు. సో, వీటిల్ని ఒక్కొక్కటిగా నేను బ్రీఫ్స్ ఇస్తా. ఫస్ట్‌లీ మనం మీడియాలోకొచ్చేసరికల్లా ఇక్కడ మనకు మీడియాకి సంబంధించిన అన్ని ఇంపోర్ట్ వీడియో, ఫోటోస్, ఆడియో ఫైల్స్ అన్నీ ఇక్కడ డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి సెపరేట్‌గా ఆడియో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి ఆడియో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్‌లనేవి ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మన టెక్స్ట్‌లు ఏమన్నా ఉంటే పాత క్యాప్షన్స్ గాని, ఇవి గాని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టిక్కర్స్ విషయానికొస్తే ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ స్టిక్కర్స్. ఇవన్నీ మనం డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవాల్సిందుంటుంది. ఇయన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటమే. అలానే ఈ ఎఫెక్ట్స్ సెక్షన్‌లో గూడా మనం ఈ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు మన వీడియోస్‌కి. ఇవన్నీ గూడా డౌన్‌లోడ్ చేసుకొని మనం యాడ్ చేసుకోవటమే. ఇంకా ట్రాన్సిషన్ సెక్షన్స్‌లో గూడా ఈ సెక్షన్‌లో గూడా మనకు సంబంధించిన వీడియో ట్రాన్సిషన్స్ ఒక వీడియో నుంచి ఒక వీడియోకి పాస్ అయ్యేటప్పుడు మనకొచ్చే ట్రాన్సిషన్స్ అన్నీ ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మనం వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవటమే. క్యాప్షన్స్ ఏమన్నా మనం ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి క్యాప్షన్స్ ఇవ్వచ్చు, జనరేట్ చేయొచ్చు లేదా మనకి
ఈ ఫైల్ అనేది ఉంటే ఎస్ఆర్‌టి ఫైల్ గాని, ఎల్ఆర్ఎస్ ఫైల్ గాని ఇవి ఉంటాయి. ఇవి లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ అన్నీ ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ సెక్షన్స్ విషయానికొస్తే ఈ ఫిల్టర్ సెక్షన్‌లోనే మనకి వీడియోకి సంబంధించిన ఫిల్టర్స్ అన్నీ ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకొని, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని వాటిని అడ్జస్ట్ చేసుకుంటే, ఆ ఫిల్టర్స్ అనేవి మన వీడియోకి అప్లై అవుతాయి. అండ్ ఈ అడ్జస్ట్‌మెంట్ సెక్షన్‌లోనే మనం కలర్ గ్రేడింగ్ గాని, కలర్ షార్ప్‌నెస్ గాని, సాచురేషన్ పీరియడ్ గాని, ఇవన్నీ కూడా మనం ఈ అడ్జస్ట్‌మెంట్ సెక్షన్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని, ఇక్కడ ప్లస్ ఐకాన్ తోటి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అనేది మనం ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇంకా కొత్తగా స్పెషల్ ఫీచర్ వచ్చేసి ఏఐ అవతార్ అనేదొచ్చింది. బట్ ఇది వాడాలంటే మనకి ప్రీమియం ఫీచర్ అయి ఉండాలి. అంటే ఐ మీన్ మనం లాగిన్ చేసి ఉండాలి. ఇక్కడ మనం ఏఐకి సంబంధించిన ఒక పర్సన్‌ని, ఒక అవతార్‌ని మనం తీసుకొని దానికి స్పీచ్ యాడ్ చేసి దాని నుంచి కూడా మనం వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మీడియా సెక్షన్స్ విషయానికొస్తే ఇక్కడ మనకి యువర్స్ అని ఉంటుంది. ఈ యువర్స్ అంటే మనం ఏదన్నా ప్రీసెట్స్ గాని, ఇవి గాని మనం ఇక్కడ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లైబ్రరీలో స్టోర్ చేసుకునేవన్నీ ఇక్కడొస్తాయి. ఇక్కడ ఏఐ మీడియా అని ఒకటి ఇచ్చారు. అంటే మనం ఒక ఇచ్చిన ప్రాంప్ట్‌ని బట్టి మనకొక వీడియో అనేది స్టాక్ వీడియో అనేది ఇది జనరేట్ చేస్తుంది. స్టాక్ వీడియోస్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ స్పేసెస్ అనేవి గూడా మనం ఆల్రెడీ డిఫైన్డ్‌గా మనం అంతకుముందు చేసిన వీడియోలన్నీ గూడా ఈ స్పేసెస్‌లోనే మనకుంటాయి గాబట్టి నెక్స్ట్ లైబ్రరీ విషయానికొస్తే ఈ లైబ్రరీలోనే ఆల్రెడీ డిఫైన్డ్ వీడియోస్ క్యాప్‌కట్‌కి సంబంధించినవి ఉంటాయి. ఈ సంబంధించిన వీడియోస్‌లో మనకి గ్రీన్ స్క్రీన్ గావాలన్నా సరే, మన గ్రీన్ స్క్రీన్‌కి సంబంధించిన వేరే వేరే ఎఫెక్ట్స్ గావాలనుకున్నా సరే, ఇవి ఎక్కడి నుంచి మనం ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనం వాడుకోవచ్చు. సో, ఇవన్నీ మనకి ఒక బెనిఫిట్ ఫీచర్స్ అనుకోవచ్చు. ఇప్పుడు వీటిలో కూడా ఏఐ అవతార్ కూడా ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఇంకా ఆడియో విషయానికొస్తే ఆడియోలో మనం ఇంపోర్ట్ సెక్షన్ చూసాం ఇందాక. ఇక మనకి ఎక్స్ట్రాక్ట్ చేసిన వీడియో నుంచి గాని, లేదా మనం వేరే మ్యూజిక్ యాడ్ చేసినా సరే ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఆల్రెడీ ఉండి మనం మ్యూజిక్ సెక్షన్‌లో ఆల్రెడీ మనకు సంబంధించిన ఆడియోలో ఏమన్నా యాడ్ చేసుంటే ఈ వ్యూవర్స్ సెక్షన్‌లో నుంచి మనం తీసుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే ఆల్రెడీ దీనికి క్యాప్‌కట్‌కి సంబంధించిన ఈ క్యాప్‌కట్‌కి సంబంధించిన మ్యూజిక్‌లు ఏయైతే ఉన్నాయో, ఆ మ్యూజిక్‌లన్నీ ఇక్కడుంటాయి. ఇక్కడ నుంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ సెక్షన్‌కొస్తే మనం ఇక్కడ టెక్స్ట్ అనేది ఇక్కడ ప్లస్ ఐకాన్ తోటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని, ఇక్కడ మనం టెక్స్ట్ అనేది యాడ్ చేయంగానే ఇక్కడ డీటెయిల్స్ సెక్షన్‌లోనే మనకొక ఎడిట్ సెక్షన్ వస్తుంది. అది నేను వీడియో ఇంపోర్ట్ చేసిన తర్వాత చెప్తాను. నెక్స్ట్ మనం ఫర్దర్‌గా వీడియో ఇంపోర్ట్ చేసి, ఆ వీడియో ఎడిట్ చేసేదానికెళ్దాం. సో, ఇక్కడ ఈ ఇంపోర్ట్ పై ప్లస్ పై మనం లెఫ్ట్ క్లిక్ ఇవ్వంగానే మనకి సంబంధించిన ఫైల్స్ అన్నీ వస్తాయి. సో సో, నేను ఈ వీడియోనైతే నేను ఈ వీడియోనైతే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ రైట్ క్లిక్ తోటి స్ట్రోక్ చేసి పట్టుకొని దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అది మనకిక్కడ టైమ్‌లైన్‌లోనే ఇది యాడ్ అవుతుంది. అలానే మనకిక్కడ ప్రివ్యూ సెక్షన్‌లో మనకు కనపడతా ఉంటుంది. సో, ఇక్కడ మనకి మ్యూటు అండ్ హైడ్ అండ్ మనం దీన్ని లాక్ కూడా చేసుకోవచ్చు. అంటే దీన్ని ఎడిట్ చేయకుండా. ఇవన్నీ కంట్రోలర్స్. ఈ కంట్రోలర్స్ తోటి మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ట్రాక్ హైట్ ఎంతుండాలి? వేవ్ ఫార్మ్ సైజ్ ఎంతుండాలి? ఈ వేవ్ ఫార్మ్స్ అంటే ఏంటనేది కూడా నేను చెప్తాను. ఈ ఆడియో డిపార్ట్‌మెంట్ విషయానికొస్తే ఆ వేవ్ ఫార్మ్స్ అనేవుంటాయి. సో, ఇది ఇంపోర్ట్ చేసుకునే విధానం. సో, మనం ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనం ఎన్ని వీడియోలైనా ఇదే వీడియోని మళ్ళీ గూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో, మనం డిలీట్ చేయాలనుకుంటే బ్యాక్ స్పేస్ గాని, డిలీట్ గాని మనం కీబోర్డ్‌లో క్లిక్ చేస్తే వీడియో అనేది డిలీట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి వీడియోపై క్లిక్ చేయంగానే మనకిక్కడ ఒక సెక్షన్ వీడియో ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే ఇది స్కేల్ సెక్షన్. ఇది ట్రాన్స్‌ఫార్మ్ సెక్షన్ అంటారిది. ఇది దీంట్లోనే స్కేల్ చేసుకోవచ్చు. మనం ఎంత కావాలంటే అంత జూమ్ ఔట్ చేసుకోవచ్చు. లేదా మనకి పొజిషన్ మార్చుకోవాలనుకుంటే పొజిషన్ మార్చుకోవచ్చు. ఇక్కడ పొజిషన్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. అటు సైడు, ఇటు సైడు. సో, మనం నంబరింగ్ ఇచ్చి కూడా దీనికి ఆహ్, మనం పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇది రొటేట్ సెక్షన్. ఇక్కడ రొటేట్ టంగల్ పట్టుకొని, ఈ డాంగల్ పట్టుకొని కూడా రొటేట్ అనేది వీడియో మనం
రొటేట్ అనేది చేయొచ్చు. సో, దీనివల్ల వీట్లి వల్ల ఆహ్, మోస్ట్ ఆఫ్ ది మనం ఏదన్నా ఎఫెక్ట్స్ గాని, ట్రాన్సిషన్స్ గాని, ఇంకా మనం ఎడిట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని వాటిలో ఇప్పుడు మనం ఆహ్, ఈ ఈ అలైన్‌మెంట్స్ గాని, ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ కానీ మనం ఈ ట్రాన్స్‌ఫార్మ్స్ గాని వాడతాం. మెయిన్‌లీ ఈ క్రీమ్ ఫ్రేమ్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువ ఈ ట్రాన్స్‌ఫార్మ్స్ అనేది వాడతాం. సో, ఈ క్రీమ్ ఫ్రేమ్స్ అనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ క్రీమ్స్ అవి ఈ కీ ఫ్రేమ్స్ అనేది కూడా మనకెలా వర్క్ అవుతాయని. నెక్స్ట్ బ్లెండ్ ఆప్షన్‌కొస్తే మన ఒపాసిటీ ఎంత ఉండాలనేది ఈ బ్లెండ్ ఆప్షన్‌లో మనం చూడొచ్చు. సో, బ్యాక్‌గ్రౌండ్ మనం ఏదైనా పెట్టినప్పుడు మనకి స్క్రీన్‌లో గాని, వీటిలో గాని బ్లెండ్ అవ్వాలి అనుకుంటా అంటే 2 ఫోటోలు కలిసి మనకు ఒకదానిలాగా కనపడాలనుకుంటే ఈ బ్లెండ్ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెబిలైజ్. ఈ స్టెబిలైజ్ అనేది ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే వర్క్ అవుతుంది. సో, వీడియో అనేది బాగా షేకీ ఉన్నప్పుడు ఈ స్టెబిలైజ్ అనేది వాడుకోవచ్చు. ఇదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్టు రెడ్యూస్ ఇమేజ్ నాయిస్. ఇమేజ్‌లో ఏమన్నా నాయిస్ ఏమన్నా ఉంటే మనకి రెడ్యూస్ చేసుకోవచ్చు. దానికోసం ఇది వాడతారు. సో, అలానే ఏఐ ఎక్స్పెండ్ అనేది గూడా వచ్చిందిప్పుడు. ఇది ప్రీమియం ఫీచర్. ఇది మనకి రావాలంటే మనకి లాగిన్ జేసి మనం ప్రీమియం పే జేస్తే ఈ ఏఐ ఎక్స్పెండ్ అనేదొస్తుంది. నెక్స్ట్ ఐ కాంటాక్ట్ ఇవన్నీ గూడా ఏఐ ఫీచర్స్. రిమూవ్ ఫ్లిక్కర్‌లో ఏమన్నా ఉంటే మనకి గజిబిజిగా ఏమన్నా ఉన్నా సరే ఇది రిమూవ్ జేస్తుంది. ఈ మోషన్ బ్లర్ అనేది ఈ మోషన్ బ్లర్ వల్ల వీడియోలోని ఏమన్నా బ్రెల్ ఐటెమ్స్ ఎంతుండాలి? ఎంత బ్లెండ్ అవ్వాలి? అనేది కూడా ఈ మోషన్ బ్లర్‌లోనే మనం అప్లై చేస్తే అవుతుంది. ఈ కాన్వాస్ అనేది చాలా తక్కువ మంది వాడుతా ఉంటారు. ఈ కాన్వాస్ అనేది పెద్దగా వాడరు. నెక్స్ట్ రిమూవ్ బీజీ. ఈ రిమూవ్ బీజీ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఆహ్, బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఏదన్నా క్రోమ్ కీ కలర్ తోటి ఇట్లా ఇది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయటం గాని ఇలా మొత్తం ఈ ఈ క్రోమా కీ తోటి మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఇది మెయిన్‌లీ రీల్ వీడియోస్‌కి వాటిలకి వాడేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఆటో రిమూవరు, ఈ క్రోమా కీ ఇవి మొత్తం ఇలా బ్యాక్‌గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. సో, దట్ ఆడియో డిపార్ట్‌మెంట్ ఇంకా ఈ మాస్క్ విషయానికొస్తే ఈ మాస్క్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే మనం 2 వీడియోలు పెట్టి మనం ఎడిట్ చేసేటప్పుడు ఎఫెక్ట్ కోసం గాని లేదా మనం ఒక చోటే మనకి వీడియో అనేది పర్టిక్యులర్‌గా ఈ ప్లేస్‌లోనే మనకి రావాలనుకున్నప్పుడు గాని, సో, దీనికంటూ ఆహ్, ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లోనే మనం ఇది చేసుకోవాల్సుంటుంది. అది నేను రీల్ వీడియో చేసేటప్పుడు అంటే రీల్ వీడియో ఎడిటింగ్ అప్పుడు ఈ మాస్కింగ్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా రీటచ్ అని గూడా ఇచ్చారు. సో, మన స్కిన్ స్మూత్ అవ్వటం గాని, ఇవి గాని ఇయన్నీ గూడా ఈ రీటచ్‌లోనే మనం చేసుకోవచ్చు. ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. సో, నెక్స్ట్ ఆడియో డిపార్ట్‌మెంట్‌కెళ్దాం. ఆడియో డిపార్ట్‌మెంట్‌లోనే మనకి మెయిన్‌లీ ఎంత వాల్యూమ్ ఉండాలి? ఎంత వాల్యూమ్ తగ్గాలి? ఎంతుండాలనేది ఇక్కడి నుంచి మనం కంట్రోల్ జేసుకోవచ్చు. అండ్ ఫేడ్ ఇన్ అంటే మనకి వచ్చేటప్పుడు ఎంత కట్ అయ్యి రావాలి. అంటే స్లోగా కట్ అయ్యి రావాలి. ఫేడ్ ఔట్ అంటే ఎంత కట్ అయ్యి వెళ్ళాలి అనేది గూడా ఈ ఫేడ్ ఔట్‌లో మనం జూసుకోవచ్చు. నెక్స్ట్ నార్మలైజ్ లౌడ్‌నెస్ అంటే మన వీడియోలో ఏమన్నా లౌడ్ నాయిస్‌లు గాని ఉంటే అవన్నీ నార్మలైజ్ జేస్తుంది. ఇగోండి ఇక్కడ మనం వేవ్ ఫార్మ్‌లో జూడొచ్చు. ఈ వేవ్ ఫార్మ్‌లోనే మొత్తం నార్మలైజ్ జేసింది. సో, ఎన్‌హాన్స్ వాయిస్‌లోకొస్తే వాయిస్ అనేది ఎన్‌హాన్స్ చేస్తది. ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా నాయిస్‌లు ఉన్నా సరే, ఈ ఎన్‌హాన్స్ తోటి మనం వాయిస్‌నైతే క్లారిటీగా బయటకి అవుట్‌పుట్ తీసుకురావచ్చు. వీడియో ట్రాన్స్‌లేటర్ గూడా ఉంది. వీడియో ట్రాన్స్‌లేటర్ అనేది గూడా ఒక ప్రీమియం ఫీచర్. ఇది మనకి అకౌంట్ క్రియేట్ చేస్తేనే వర్క్ అవుతుంది. నెక్స్ట్ రెడ్యూస్ నాయిస్ ఏమైనా ఉంటే రెడ్యూస్ చేయడానికి. ఐసోలేటెడ్ వాయిస్ అంటే ఈ మన ఏదన్నా మ్యూజిక్ గాని, ఇవి గాని జేసినప్పుడు అందుట్లో ఉన్న వోకల్స్ తీసేయడానికి ఈ ఐసోలేటెడ్ వాయిస్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఫిల్ ఛానెల్ అనేది రైటు, లెఫ్టు మనం ఇయర్‌ని అంటే మనం పెట్టుకున్న ఇయర్ ఫోన్స్‌లో గాని, వీటిలో గాని రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి ఆడియో. ఈ ఆడియోస్‌ని మనం మేనేజ్ చేసుకోవడానికి ఇది వాడతారు. ఇప్పుడు స్పెషల్‌గా ఈ వాయిస్ చేంజర్ అనేది గూడా వచ్చింది. వాయిస్ క్యారెక్టర్స్ గాని, ఇవి గాని నెట్వర్క్ ఉంటే ఇవన్నీ లోడ్ అవుతాయి. సో, అప్పుడప్పుడు నెట్వర్క్ సరిగ్గా లేకపోతే మనం సర్వర్ అనేది చేంజ్ చేసుకుంటా ఉండాలి. లేకపోతే ఈ క్యాప్‌కట్ అనేది అంతగా వర్క్ అవ్వదు. సమ్‌టైమ్స్ ఇది ఎర్రర్ చూపిస్తా ఉంటుంది. సో,
సో, వాయిస్ చేంజర్ అంటే ఇది స్పీడ్ ఇప్పుడు ఈ స్పీడ్ సెక్షన్‌కొచ్చేసరికల్లా మన వీడియో ఎంత స్పీడ్‌లో ఉండాలి అనేది వీడియో స్పీడ్ మోషన్, స్లో మోషన్ ఇవన్నీ గూడా దీంట్లోనే మేనేజ్ జేసుకోవచ్చు. అండ్ కర్వ్‌లోకొచ్చేసరికల్లా మనకి కర్వ్‌లోని మేనేజ్ జేసుకోవచ్చు. ఇవన్నీ రీల్స్‌లో బాగా ఉపయోగపడతాయి. ఈ వెలాసిటీ ఎఫెక్ట్స్ గాని ఇవి గాని మనం రీల్స్‌లో ఎక్కువ చూస్తాం. లాంగ్ వీడియో‌ల్లో తక్కువ వాడతా ఉంటారు ఇవి. యానిమేషన్స్ విషయానికొస్తే మనకి స్టార్టింగ్ యానిమేషన్ ఎలా పడాలి? ఇగో ఇలా ఆహ్, పడటానికి ఔట్ యానిమేషన్ పడటానికి మనకి ఫేడ్ ఔట్ అయ్యి ఇలా ఫేడ్ అయ్యి, ఫేడ్ ఔట్ అయ్యి ఇవన్నీ యానిమేషన్ సెక్షన్‌లో మనం యానిమేషన్ జేసుకోవచ్చు. ఇంకా అడ్జస్ట్‌మెంట్ ప్యానెల్‌లోనే వీడియో వరకు మనం ఇందాక చూసినట్టయితే ఇక్కడున్న అడ్జస్ట్‌మెంటే ఇక్కడ కూడా ఉంటుంది. బట్ ఇది మొత్తం వీడియోకి అడ్జస్ట్‌మెంట్ అవుతుంది. ఇదేమో మనం ఎక్కడ గావాలంటే అక్కడ కస్టమ్‌గా మనం అడ్జస్ట్‌మెంట్ జేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకే గావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకే మనం జేసుకోవచ్చు. సో, మనకి ఈ అడ్జస్ట్‌మెంట్ ప్యానెల్ అనేది ఉపయోగపడుతుంది. సో, హ్మ్, ఇలా చూస్తున్నట్లయితే ఇక్కడ పూర్తిగా దీన్ని బ్లాక్ అండ్ వైట్ జేస్తున్నా. సో, ఇలా ఇలా మనం కస్టమ్ అడ్జస్ట్‌మెంట్ అయితే ఎక్కడి నుంచి చేసుకోవచ్చు. లేదు మనకు వీడియో మొత్తం కావాలనుకుంటే ఇక్కడి నుంచయితే అడ్జస్ట్‌మెంట్ జేసుకోవచ్చు. మొత్తం వీడియో అంతా అడ్జస్ట్‌మెంట్ జేసుకోవచ్చు. సో, ఇక్కడి వరకైతే మనకి ఇ ఇది ఇది అప్పుడు ఇది వర్క్ అవ్వదు. సో, దట్ ఈ కలర్ కరెక్షన్ అనేది గూడా నేను ఫర్దర్ వీడియోస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తా ఉంటాను. ఇవన్నీ వీటిల గురించి కూడా. అండ్ నెక్స్ట్ మనం ఈ టైమ్‌లైన్ విషయానికొస్తే, ఈ టైమ్‌లైన్‌లోనే ఏముంటాయంటే, మనకి వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకే కావాలనుకుంటే, షార్ట్‌కట్ కీ వచ్చేసి కంట్రోల్ బీ క్లిక్ చేస్తే మనకి కట్ అవుతుంది. కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తే అన్‌డూ అవుతుంది. లేదు మనకి మాన్యువల్‌గా కావాలనుకుంటే ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ అని ఉంటది. ఎక్కడి వరకు కావాలంటే ఇక్కడి వరకు డబుల్ క్లిక్ ఇస్తే ఇది కట్ చేస్తది. సో దీనితోటి మనం కట్టింగ్ అయితే మన వీడియో కట్‌కి సంబంధించింది మొత్తం చేసుకోవచ్చు. లేదు మనకు వీడియో ఉన్న లెంగ్తీగా మనకు కనపడాలి. మొత్తం ప్రతిదీ నాకు స్టెప్ ఫ్రీజ్‌లోనే మనకి ప్రతిదీ కనపడాలనుకుంటే కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఇలా మొత్తం వీడియోలో ఉన్న ఆడియో స్పేసెస్ గాని, మనకి స్టెప్ ఫ్రీజ్‌లో గాని వీడియో ఎంత పోతుంది అనేది మనకి ఈజీగా ఈ కీ తోటి తెలుస్తా ఉంటుంది. సో ఈ టైమ్ లైన్‌లో ఇది అండ్ కంట్రోల్ బీ అనేది అంటే బ్రేక్ చేయడం, కట్ చేయడం అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తది. ఎప్పుడైతే మనం లాంగ్ వీడియోస్ చేస్తామో అప్పుడు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఎలా యాడ్ చేసుకోవాలంటే ప్లస్ ఐకాన్ తోటి మనం యాడ్ చేసుకోవచ్చు. సో, ఇగో ఇక్కడ ఆహ్, ఇక్కడైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మనకి వీడియో అనేది వీడియోలో ఆడియో అనేది అలా ప్లే అవుతా ఉంటుంది. సో, ఇలా మన సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. వీటిలన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి కావాలి, మనకు వేరేయి కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఇంపోర్ట్ నుంచి ఆడియో ఫైల్‌ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలానే టెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్‌గా ఇక్కడ టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎడిట్ అనేదొస్తది. సో, మనం ఇక్కడ ఒక టైప్ చేసిన తర్వాత దీనికి ఫాంట్ అనేది మార్చాలంటే ఇలా మార్చుకోవచ్చు. సో ఇదిగోండి ఇలా ఫాంట్ మారుతుంది. ఇలా మారిన తర్వాత మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. లేదు మనకి స్కేల్ తోటి కరెక్ట్‌గా కావాలి అలైన్‌మెంట్ అనుకుంటే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడున్న దాంతోటి. ఇవన్నీ ఏందంటే ఇవి కేసులు మారటానికి ఇది షార్ట్ ఐ మీన్ స్మాల్ లెటర్స్ ఇవేమో అప్పర్ లెటర్స్, అప్పర్ స్మాల్ లెటర్స్ ఇలా. ఇంకా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ తోటి మనం మార్చొచ్చు మొత్తం. ఎంత గావాలి? ఎంత స్కేల్‌లో ఉండాలి? ఎలా పొజిషన్ ఎలా ఉండాలి? మొత్తం ఇక్కడి నుంచి ఈ పొజిషన్ ఎలా ఉండాలి? అనేది అలానే మనకి ఎఫెక్ట్స్ సెక్షన్‌లోనే మనకి ఎఫెక్ట్స్ గూడా ఉంటాయి. మనకి వీడియోకి సంబంధించిన ఇగో ఇలా ఎఫెక్ట్ అనేది మనం పెట్టుకోవచ్చు. అండ్ యానిమేషన్ విషయానికొస్తే ఎలా రావాలి అనే యానిమేషన్
ఎలా రావాలి యానిమేషన్ అనేది ఇక్కడ మనం సెకండ్ డ్యూరేషన్ తోటి మనం అడ్జస్ట్ చేసుకొని ఇన్ను, ఔటు అలానే లూప్ కూడా మనం జేసుకోవచ్చు. ఎలా ఉండాలి ఇలా లూప్ మొత్తం తిరుగుతా ఉండాలి. మొత్తం వెళ్తా ఉండాలి. కవరేజ్ అవుతా ఉండాలి అనేది మొత్తం చేసుకోవచ్చు. అలానే మోషన్ ట్రాకింగ్ గూడా ఉంటుంది. మనం వీడియో ఎటుపోతే అలా అటువైపు ఈ టెక్స్ట్ అనేది గూడా ఎళ్తా ఉంటది. టెక్స్ట్ టు స్పీచ్ ఉంటది. ఆహ్, తర్వాత ఏఐ అవతార్స్ ఇచ్చారు ఇప్పుడు కొత్తగా. బట్ ఈ ఏఐ అవతార్ అనేవి ఈ ఆహ్, మన ప్రీమియం ఫీచర్స్ కాబట్టి ఇవి సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే వస్తాయి. సో, ఇది టెక్స్ట్ ఫ్రెండ్స్ వీటిల నుంచి మనం టెక్స్ట్ ఎఫెక్ట్స్, టెంప్లేట్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ ఎలా ఉపయోగపడతాయంటే ఈ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఈ స్టిక్కర్స్ వచ్చే ప్లేస్‌లోనే మనం అడ్జస్ట్ చేసుకొని ఆహ్, మనమైతే వీటిల్ని ప్లే చేయొచ్చు. సో, ఇవి గూడా మాక్సిమం మనం రీల్స్‌లోనే ఎక్కువ చూస్తా ఉంటాం. ఈ స్టిక్కర్స్‌ని గూడా. నెక్స్ట్ ఎఫెక్ట్ సెక్షన్స్‌కొస్తే ఇక్కడ ఈ బ్రిల్ ఎఫెక్ట్ చేస్తే మొత్తం వీడియో అనేది మనం ఎక్కడ యాడ్ చేస్తే అక్కడ ఈ ఎఫెక్ట్స్ అనేవి వస్తా ఉంటాయి. అంటే ఇలా మెయిన్‌లీ మనం ఇవి గూడా మనం మాక్సిమం యూ ఆహ్, యూట్యూబ్‌లోని ఇంకా మనం రీల్స్‌లో ఎక్కువ చూస్తా ఉంటాం. ఆహ్, ఇలా ఓపెన్ అవ్వటం గాని, ఇవన్నీ గూడా ఈ ఎఫెక్ట్ సెక్షన్‌లోనే ఉంటాయి. ఇవన్నీ గూడా ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. అంటే ఆల్రెడీ ప్రీ డిఫాల్ట్‌గా ఉంటాయి. సో, ఇవన్నీ గూడా మనం యాడ్ జేసుకోవచ్చు. సో, ఈ ట్రాన్సిషన్స్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ మనం కట్ చేసిన తర్వాత ఈ వీడియోకి మధ్య మనకి ఒక ట్రాన్సిషన్ రావాలి అనుకుంటే, అప్పుడు ఈ ట్రాన్సిషన్ అనేది వస్తా ఉంటది. ఇగోండి ఇలా. సో, ఇలా ట్రాన్సిషన్ పడటానికి ఈ ట్రాన్సిషన్ అనే ప్యానెల్‌లోనే వాడుతా ఉంటారు. అండ్ ఐ మీన్ ఇవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వీటిల్ని ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ మనం కరెక్ట్‌గా ప్లేస్ చేసుకుంటే వీడియో అనేది బాగా వస్తది. అండ్ ఈ క్యాప్షన్స్ అనేవి ఇవి మనం చాలా తక్కువ వాడతాం. ఈ ఫిల్టర్స్ అనేవి అంటే ఈ ఫిల్టర్స్ వీడియోకి సంబంధించినట్టు మనకి ఏ ఫిల్టర్ కావాలంటే అలా మనం పెట్టుకోవచ్చు. సో, ఈ వీడియోకైతే మనం అవసరం లేదు. ఇవి గూడా మెయిన్‌లీ మనం రీల్స్‌లోనే చూస్తాం. ఇందాక కస్టమ్ అడ్జస్ట్‌మెంట్ చూసాం. ఇది ఫ్రెండ్స్ బేసిక్‌గా అయితే మనం ఒక వీడియోని నార్మల్‌గా ఎడిట్ జేయడం అయితే ఇలా లాంగ్ వీడియోస్ గాని, ఇవి గాని యాడ్ చేయటానికి, ఎడిట్ జేయడానికి ఇవన్నీ మెయిన్‌లీ బేసిక్స్ అని జెప్పుకోవచ్చు. ఆహ్, మెయిన్ అసలేమేమి ఉంటాయనేది తెలుసుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మనకిక్కడ ఎక్స్‌పోర్ట్ సెక్షన్ ఉంటుంది. ఈ ఎక్స్‌పోర్ట్ సెక్షన్‌లోనే ఎంత రిజల్యూషన్‌లో గావాలి, మనకి ఎంత రిజల్యూషన్‌లో గావాలి, ఎంత బిట్ రేట్ రావాలి, ఎంత ఫ్రేమ్‌లోకి రావాలి అనేది ఇక్కడ దీని నుంచి ఎక్స్‌పోర్ట్ జేసుకోవచ్చు. నేమింగ్ ఇచ్చి మనం కరెక్ట్‌గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్‌పోర్ట్ అవ్వాలి. అంటే ఏ ఫైల్‌లో ఎక్స్‌పోర్ట్ అవ్వాలనేది ఎక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ ఆహ్, ఒక ఫైల్ లొకేషన్ మనం యాడ్ జేస్తే అక్కడ ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ కొట్టంగానే అక్కడ నేమ్ తోటి ఇది ఎక్స్‌పోర్ట్ అయితే అవుతుంది. ఎక్స్‌పోర్ట్ అయిన తర్వాత మనకి వీడియో అనేది ప్లే అవుతుంది. సో, ఇలా మన క్యాప్‌కట్‌లో బేసిక్‌గా మనం వీడియో అయితే ఎడిట్ జేయొచ్చు. ఇంకా ఇంకా ఫర్దర్‌గా నేను మొబైల్ వెర్షన్ గూడా చెప్తాను. ఆ మొబైల్ వెర్షన్ చెప్పినప్పుడు నేను రీల్స్ ఎలా జేయాలి అనేది నేను కవర్ చేస్తా ఉంటాను. సో, నేను అప్పుడు గూడా లైవ్ స్ట్రీమ్ పెడతా ఉంటాను. అప్పటి వరకు మీరు ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకింత మంచి ఎనర్జీ వచ్చి నేను ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఫ్రెండ్స్ ఇలా మీరు క్యాప్‌కట్‌లోనైతే బేసిక్‌గా యూట్యూబ్ వీడియోస్ అయితే ఇలా ఎడిట్ జేసుకోవచ్చు. ఆహ్, నేను చెప్పిన బేసిక్‌ని బట్టి మీ వీడియోని బట్టి మీరు ఎడిట్ జేసుకోవచ్చు. సో, ఆడియో అనేది, వీడియో అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలని. మొత్తం నేను తర్వాత నీకు కలర్ కరెక్షన్స్ అలానే ఆడియో కరెక్షన్స్ అన్నీ నేను ఇంకా ఫర్దర్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇది బేసిక్ వర్క్ అయితే ఇది నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.